ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ మనకి స్టాండ్స్ ఉండేవి కదా, స్టాండ్స్ అంటే ఏంటో కాదు, ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి ట్యూబ్ లైట్స్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఇప్పుడంటే మనకి ఎల్ఈడి వస్తున్నాయి, ఒకప్పుడు ఇలా కాదుగా వేరే వచ్చి అవి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఏవైనా పైప్స్ లాంటివి, తర్వాత మనకి ఇల్లు తుడిచేటువంటి పైప్స్ కావచ్చు, ఏంటి ఇల్లు తుడిచే కర్ర పైప్స్ ఉంటాయి కదా అవి కావచ్చు, లేదంటే వైపింగ్స్వి ఇవి వాడేస్తూ ఉంటాను. అవన్నీ పక్కన పెట్టేసా. తర్వాత ఇక్కడ చూడండి టైల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి ముక్కలు, వీటిని కింద మనము ఇటుక పిల్లలు పెట్టేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ కూడా అన్నీ అవే అనమాట, జీరో బడ్జెట్లో. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకొని రేపు లేదా ఎల్లుండి మనం అంతా అరేంజ్ చేసుకుందాం. అరేంజ్ చేసేటప్పుడు ఎలా అరేంజ్ చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ కట్టెలు, ఎందుకంటే మనము చెట్లు పెట్టుకున్నప్పుడు వాటికి సపోర్ట్ కావాలి కదా, టమాటా మొక్కలు కావచ్చు, వంగ మొక్కలు, ఏ కూరగాయల మొక్కలకైనా పండ్ల మొక్కలకైనా, అందుకోసం అనమాట. ఇదిగోండి ఊడ్చిందంతా మనము కిచెన్ వేస్ట్లో వేసేసుకుందాం. ఇలా ఉండడం వల్ల మనకి ఇట్లా స్టాండ్స్ లాంటివి అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి స్లాబ్కి అసలు వాటర్ అనేది ఆగదనమాట, పడింది పడినట్టు ఆరిపోతుంది. తర్వాత నేను కింద ఇలా సోప్ కేసెస్ పెట్టుకుంటాను కదా, వాటిలోనే పడతాయి. ఒకవేళ వాటర్ పడినా కానీ మనం ఊడ్చుకునేటప్పుడు కూడా ఇలా దీని కిందికి వెళ్ళి నీట్గా ఊడ్చేసుకోవచ్చు. ఇంకోండి ఇలా చీపురు పెట్టేసుకొని ఊడ్చుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ మొన్న మనము బాటిల్స్లో ఉన్నటువంటిది వేసింది, ఆ రోజే వర్షం పడింది. ఇవన్నీ బాటిల్స్లో ఉన్నాయి, ఇవన్నీ చూడాలి రేపు. కొబ్బరి చిప్పలు కూడా ఇంకా అవసరం లేదు, తీసేసి ఒక దగ్గర పెట్టా. ఒకరోజు వంట చేసుకున్నామంటే కొబ్బరి చిప్పలు మన మిద్దె తోటలో ఉన్నటువంటి చెట్లవి కొమ్మలన్నీ అయిపోతాయి. వర్షాలు పడేసరికి ఇవన్నీ పని అయిపోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. వర్షం పడిన తర్వాత అంత గజ్జి గజ్జిగా అనిపిస్తుంది అంత చెత్త ఉంటే. ఇప్పుడైతే అదంతా ఊడ్చేసుకున్నాము. ఇక్కడ వరకు అయితే అక్కడ ఉన్నవన్నీ ఇక్కడికి మార్చేసి, ఇది కూడా నేను స్టాండ్గా వాడుకునేది అనమాట, దాన్ని తీసి ఇలా పైన పెట్టేసుకున్నా. ఇలా మన దగ్గర ఎక్స్ట్రావి మార్బుల్స్ అలాంటి వాటిని అక్కడ కూడా చూడండి, ఫోటో ఫ్రేమ్ మనకి ట్యూబ్లైట్ ఫ్రేమ్స్ని. అక్కడ ఉన్న స్టాండ్స్ ఏంటంటే మనము వాటర్ కోసం వాడుతూ ఉంటాం కదా, పైప్లకి ట్యాంకులకి ఎక్కడానికి ట్యాంకులకి. ఇంతకుముందు ఇనుప పైపులు ఉండేవి, అవి తీసేసి ఇప్పుడు ఈ యొక్క ప్లాస్టిక్ పైప్స్ వేసాము. ఆ తీసేసిన పైప్స్ నేను స్టాండ్స్ లాగా సిమెంట్తో చేసేసుకున్నాను అనమాట, అలా పెట్టేసుకున్న స్టాండ్స్ ఇవి. ఇక్కడేమో ఉన్నటువంటివి గద్దెల పైన, అంటే పైప్ లైన్స్ కోసం గద్దెలు వేసాం కదా, ఆ గద్దెల్ని నేను స్టాండ్స్ లాగా వాడుకున్నాను అనమాట. అలా మనకు అన్నింటికి ఉంటాయి గద్దెలు, ఆ గద్దెల పైన మొక్కలు పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ చూసినట్లయితే అక్కడ తీసేసినటువంటి పైప్స్ని అక్కడేమో రెండు ఇటుకలు పెట్టాయి కదా, ఇక్కడ మూడు ఇటుకలు పెట్టుకున్నాను. అప్పుడు హైట్ పెరుగుతుంది, మనం ఊడవడానికి ఇంకా కంఫర్ట్ ఉంటుంది. కావాలంటే ముందర ఇంకొక లైన్ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ తొండన అన్నట్టు చూస్తున్నాను కాదు. ఇదంతా ఊడ్చేసుకుందాం ఇప్పుడైతే. ఇదిగోండి ఇవన్నీ మన టమాటా మొక్కలే, వంగ మొక్కలే అనమాట, కొమ్మలు. ఇవన్నీ మనం ఒకరోజు మిద్దె తోటలో వంట చేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఒక్కతోగా వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు మిద్దె తోట అంతా క్లీన్ అయిపోతుంది. ఇదిగోండి ఈ కట్టెలు కూడా ఎందుకు పెట్టుకున్నా అంటే మనం మొక్కలకి సపోర్ట్ ఇవ్వడం కోసం అని పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డోర్స్వి ఎక్స్ట్రా ఉన్నటువంటివి పీసెస్ అనమాట, అవి తెచ్చేసి పైన పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాంటి వాటికి మనం బయటికి పడిపోకుండా. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఐడియా ఉంది కొండి డ్రాగన్ ఫ్రూట్ ఏంటో, వాటర్ ఎక్కువైందా ఏంటో అర్థమవుతలేదు. ఇలా మొత్తం పండు మారిపోయింది ముక్కనైతే మొత్తం కూడా. మన కోడి పాప చూడండి కుక్కరోకు అంటుంది, రెండు అనట్లేవు ఒకటే అంటుంది, గ్రీన్ అంటుంది, ఇంకెల్లోది అనడం స్టార్ట్ చేయలేదు. ఇంకెల్లోది కూడా అంటుందేమో అన్నాడు మావుడి రోజు, అది కూడా లైట్గా స్టార్ట్ చేసింది మమ్మీ సౌండ్ అని. చూడండి ఇది పెద్దగా అయింది, చిన్నగా ఉంది. కానీ రెండు తీసుకురావడం ఒక్కసారి తీసుకొచ్చాం. ఇదే ఫుడ్ మొత్తం తినేస్తుంది, దాన్ని ఇది అసలు తిననియదు, దాన్ని అసలు బతకనేది. ఇదైతే ఇది ఉందంటే అక్కడికి రాదు. అది చూడండి, ఇది ఇక్కడ ఉందంటే దాన్ని ముడి ఇటు పెట్టేసి మూతటి పెట్టేసింది, అంత భయం అనమాట. అది లేకపోతే మాత్రం వచ్చి ఫుడ్ తింటుంది.
ఈ సౌండ్ చూసినప్పుడు నాకు ఊరే గుర్తొస్తాయి. మనకు ఊర్లలో ఈ సౌండ్ బాగా వినిపిస్తూ ఉంటుంది కదా. అక్కడ చూడండి పిచ్చుక ఎంత బాగుందో. ఈ యొక్క బుజ్జి పిచ్చుకలది గూడు మన మల్లె చెట్లో పెట్టుకుంటే, అవేంటో గూడు మల్లె చెట్లో గూడు పెట్టుకుంటే ఆగుతుందా? ప్రతిసారి మల్లె చెట్లో గూడు పెట్టుకుంటే వర్షాకాలం రాగానే వెళ్ళిపోతుంది. ఇంకా వర్షానికి గాలి దుమారం వస్తుంది కదా, అప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. ఈ బర్డ్ చాలా మంచిగా ఉంటుంది, సౌండ్ చాలా బాగా చేస్తాయి పొద్దున్నే అది.